హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజైతే ఒక మంచి ఎమోషనల్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనేది చూసేద్దురు కానీ ఈరోజు వ్లాగ్ వచ్చేసి జూన్ 1న రికార్డ్ చేసిందనమాట. ఆ రోజు 8:30 వరకల్లా మేము రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే వచ్చి బస్ ఎక్కేసి మా నేటివ్ ప్లేస్ పేరువంచ కల్లూరు దగ్గరలో ఉంటుందన్నమాట. షుగర్ ఫ్యాక్టరీ కల్లూరు దగ్గరలో అక్కడికైతే వచ్చేసాము. కారణం ఏంటి అని అంటే మా 10th బ్యాచ్ అయితే గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసుకున్నాము జూన్ 1 రోజు. ఆ రోజు అసలు చేత కాకపోయినా కానీ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని 8:30 వరకు టిఫిన్స్ అంతా కూడా చూసుకొని బయలుదేరామన్నమాట. నాకు తోడు మా వారు అయితే వచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అస్సలు చేత కావట్లేదు కాబట్టి ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక మా వారైతే తోడుగా వచ్చారనమాట. ఇదంతా కూడా మా స్కూల్ ఆవరణ. ఈ రోజులన్నీ గుర్తొస్తుంటే చాలా హ్యాపీ అండ్ ఆల్సో ఎమోషనల్ కూడా అయిపోయాము మేమందరం కలిసిన తర్వాత. ఇంకా సార్స్ అందరూ వచ్చారు. సార్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాము. స్టేజ్ కానీ టెంట్ కానీ అకామిడేషన్ చాలా బాగా అరేంజ్ చేశారు మా ఫ్రెండ్స్ అయితే. కొంతమంది బాగా దాంట్లో పూనుకొని పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరము నిజంగా చెప్పాలంటే మేము యాడ్ చేసుకుంది ఒక్కొక్కళ్ళం పర్ హెడ్ వచ్చేసి 1000 అనమాట. కానీ కొంతమంది అంట ఇంకా ఎక్స్ట్రా పడితే కూడా వేసుకొని 10,000 అయినా కూడా మేము వేర్ చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చి, ఎందుకు అంటే ఈ గెట్ టుగెదర్ అనేది సక్సెస్ఫుల్ చేయాలి అని అన్న ఉద్దేశంతో ఎక్కువైనా కానీ మేము తీసుకుంటాము ఈ బాధ్యత అని ముందుకొచ్చి కంప్లీట్ చేశారనమాట. దానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది దగ్గర టెంట్ హౌస్ ఉంటే అంటే మా ఫ్రెండ్స్లోనే వాళ్ళు టెంట్ హౌస్ ఇచ్చారనమాట. ఇంకా స్టేజ్ డెకరేట్ చేసేవాళ్ళు స్టేజ్ డెకరేట్ చేశారు. వెనకాల ఫ్లవర్ డెకరేషన్ చేసేవాళ్ళు వాళ్ళు చేశారు. ఎవరి చేతిలో పని వాళ్ళైతే చేశారండి. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సార్స్ అందరినీ కూడా స్టేజ్ పైన ఇన్వైట్ చేసేసారు. ఇన్వైట్ చేసిన తర్వాత మేమందరం కూడా గ్యాదర్ అయింది ఒక 40 మెంబర్స్ కూడా అవ్వలేదండి. సార్స్ అందరితో కలిపి ఒక 50 మెంబర్స్ అయ్యామేమో. ఇంకా సార్స్ ఇంట్రడ్యూషన్ కంటే ముందు మా క్లాస్ వాళ్ళే ఒక్కొక్కళ్ళని పిలిచి ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. మాకు మేము సో దట్ ఏంటంటే 14 ఇయర్స్ బ్యాక్ కదా, ఇంకా మమ్మల్ని గుర్తుపట్టడమే చాలా కష్టమైపోయింది సార్స్ మేడమ్స్. కానీ అందుకోసం అని చెప్పేసి మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా బయోడేటా అనమాట కొంచెం అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏంటంటే ఓహో ఆ పిల్లలు కదా అని చెప్పేసి గుర్తుంచుకుంటారన్న ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళం స్పెషల్గా బయోడేటా ఇచ్చేసుకున్నాము. ఆ తర్వాత మధ్యలో ఇంకా ఇంక్లూడ్ అవుతున్న సార్స్ మేడమ్స్ ఉన్నారు. అంటే మాకు ప్రోగ్రామ్ అరౌండ్ 11:30కి అయితే స్టార్ట్ అయిందండి. కానీ ఇంకా మేడమ్స్ కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవి చూసుకొని మధ్యలో అటాచ్ అయ్యే వాళ్ళు అయితే అయ్యారు. నెక్స్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ అనమాట. సో దట్ ఏంటంటే పిలవగానే దట్టు హాలిడేస్లో పిలవగానే మళ్ళీ మా పిల్లల్ని కలవాలి అన్న యాంగ్జైటీతో ఖచ్చితంగా వచ్చారు చూసారా. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం పిలవగానే రావాలి అని ఏముందండి చెప్పండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా మనం చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి, మన పిల్లల్ని చూడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది దానికి. ఇంకా మేడమ్స్ కూడా 12:30కి అయితే జాయిన్ అయిపోయారు. కొంచెం మీటింగ్ కంటిన్యూ అవుతుండగానే 1:30 అయిపోయింది. ఇంకా లంచ్ ఆఫ్టర్ మీటింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. కారణం ఏంటి అని అంటే మా పిల్లల ఇంట్రడక్షన్స్ అయితే కొంచెం అవుతూ ఉన్నాయి. సార్స్ ఫ్యాకల్టీ చెప్పాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకునే కంటెంట్ చాలా ఉంటుంది. కాబట్టి మనం 10 మినిట్స్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని అంటే అది కాదు. కాబట్టి అలా హడావిడి చేయకుండా ఆఫ్టర్ లంచ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు కూడా హడావిడి పడకుండా చెప్పాల్సింది చెప్తారు. ఏంటంటే మనం ఇంత గ్యాదర్ అయిన కారణమే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్స్తో, అంటే మళ్ళీ కలవాలి, మళ్ళీ ఏం చెప్తారు వినాలి, నేర్చుకోవాలి అని అన్న ఉద్దేశం కాబట్టి దాన్ని హడావిడి చేసుకోకుండా ఇంకా మెల్లగా ఆఫ్టర్ లంచ్ అయితే ఆ ప్రోగ్రామ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫ్యాకల్టీ అందరికీ మా సార్స్కి మేడమ్స్కి ఫస్ట్ అయితే వడ్డించేశారనమాట.
వాళ్ళు తినేసి లంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి కూలర్స్ దగ్గర కొంచెం సేద తీరుతూ ఉంటే ఇంకా మాకు అమ్మాయిలకైతే లేడీస్‌కైతే పెట్టేశారు. లేడీస్ తిన్న తర్వాత అందరూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జెంట్స్ కూడా పెట్టుకున్నారు. మొత్తం ఒక 4 బ్యాచెస్ అయితే అయ్యాయండి. అయ్యారు 50 మెంబర్స్ వరకు అయ్యారు. లంచ్ కూడా చాలా చాలా బావుంది. అవి కూడా అంటే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్, చికెన్, మటన్, నాలాంటి వాళ్ళకి పన్నీర్, పప్పు, సాంబార్, చట్నీ, ఇంకా బజ్జీ, జిలేబీ చాలా 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 బాగున్నాయి. యమ్మీ యమ్మీగా ఉన్నాయన్నమాట. యమ్మీ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మీటింగ్‌లోకైతే మళ్ళీ జాయిన్ అయిపోయామన్నమాట. రీజాయిన్ అయిపోయాము. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ చెప్పడం ఆగిపోయారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆన్ అయిపోయామన్నమాట. ఇంకా మార్నింగ్ సెషన్‌లో వచ్చేసి ఒక ఫిజిక్స్ సార్ ఒకళ్ళు మిస్ అనమాట. ఎందుకంటే వచ్చారు, అటెండ్ అయ్యారు, మాకు ఆశీర్వాదం చేశారు. నెక్స్ట్ మా దగ్గర నుంచి సన్మానం కూడా తీసుకొని ఇంకా లంచ్ టైం వరకు ఉండకుండానే బయలుదేరి వెళ్ళారు. కారణం ఏంటంటే వేరే దగ్గర మీటింగ్ అయ్యే పనుంది అని చెప్పేసి వెళ్ళారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కొంచెం టైం అయినా మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈవినింగ్ టైంలో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేసుకున్నారు. ఆ తర్వాత ఇంకా ఫ్యాకల్టీ సార్స్, మేడమ్స్ సైమల్టేనియస్‌లీ ఇంకా వాళ్ళు చెప్పాలనుకున్న స్పీచ్ అయితే చెప్పేశారు. ఇది చాలా చాలా ఎమోషనల్ టైమ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెప్పే వర్డ్స్ అనేవి ఇదివరకులాగా కాకుండా అంటే ఇప్పుడు చెప్పాల్సిన టైం ఏంటి? ఇంకా చదువు నేర్పించడం కాదు. నైతిక విలువలు నేర్పించే టైం కాబట్టి అంటే భర్తను ఎలా చూసుకోవాలి, అమ్మానాన్నలని ఎలా చూసుకోవాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, మనం ఎలా చూసుకుంటే వాళ్ళు మనల్ని ఎలా రెస్పెక్ట్ చేస్తారు అనే విషయాలన్నిటి మీద కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీవన్ సార్, మేడం కూడా ఈ విషయాల మీదే చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటి అననంటే మనం కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు మనం కష్టపడితే జయించనిది ఏమీ లేదు అనన్న ఒక టాపిక్ మీద కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. అవును కదా! మనం ఖచ్చితంగా కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అనని చాలామంది సార్లు ఈ విషయం మీద కూడా చెప్పారనమాట. ఇంకా తర్వాతొచ్చేసి కొంతమంది సార్స్ వచ్చేసి నిజంగా కూడా ఈ సిట్యుయేషన్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌కున్న దుస్థితి చూస్తుంటే చాలా 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 బాధేస్తుంది. మేము చదివిన టైంలో స్కూల్ మొత్తం స్ట్రెంత్ వచ్చేసి 500 అబోవ్ ఉండేవాళ్ళు. మా ఒక్క క్లాస్‌లోనే 55, 60 బిలో ఉండేవాళ్ళనమాట. అలాంటిది ఇప్పుడు మొన్న వాల్‌కి చూస్తే అంటించుంది 68 70 బిలోనే ఓన్లీ మొత్తం టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 70 బిలో ఉంది అననంటే దానికి చాలా 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 ఎమోషనల్ చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంత దిగజారిపోతోంది గౌట్ స్కూల్ అనేది. అందరూ ప్రైవేట్ యాజమాన్యం మీద ఎళ్ళిపోతున్నారు. దాని గురించి చాలా బాధ అనిపించింది. దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకున్నాము. ఇంకా తర్వాత సార్స్‌కి, మేడమ్స్‌కి కూడా సన్మాన కార్యక్రమం అనేది ముగించుకొని ఇంకా తర్వాతొచ్చేసి మాకు ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ పార్టీలో ఎవరైతే ఈవెంచువల్‌గా చాలా లోతుగా ఎవరైతే సహాయ సహకారాలు చేశారో వాళ్ళకి కూడా సన్మానం చేయాలి అని నిర్ణయించుకున్నాము. అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇంకా సన్మాన కార్యక్రమం అంతా ముగించేసుకొని ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఇంకా సెల్ఫీలు అవి ఇవి నేనంతా కూడా ఇంకా వాయిస్ ఓవరే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ యాడ్ చేయడం ఇష్టం లేదు. ఈ కొంచెం టైం అన్నా కానీ ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టే అనిపిస్తోంది అన్న ఉద్దేశంతో వాయిస్ ఓవరే కంటిన్యూ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇక ఇవన్నీ కూడా ఇంకా మేము తీసుకున్న సెల్ఫీలు, ఫోటోగ్రాఫర్‌ని కూడా మాట్లాడారనమాట. ఎందుకంటే సో దట్ ఏంటంటే తర్వాత కూడా మనం కాపీ చేయించుకొని ఉంచుకుంటే ఎప్పటికైనా కానీ చూసుకోవచ్చు అనన్న ఒక ఉద్దేశంతో అనమాట. ఇదైతే మా గెట్ టుగెదర్ ప్లాన్ అనమాట. ఇలా సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.